గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆర్డబ్ల్యూఎస్ దర్శి విభాగంలో కాంట్రాక్ట్ వర్కర్లకు పెండింగ్ జీతాలు విడుదల చేయాలని ఏఐటీసీ నాయకులు డిమాండ్ చేశారు. 2023 డిసెంబర్ నుండి 2024 జూలై వరకు 8 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయని, కాంట్రాక్టర్లకు ఎన్ని మార్లు విన్నవించినా ఫలితం లేదని కార్మిక నాయకులు వాపోయారు. ఏఐటీసీ నాయకులు జూపల్లి కోటేశ్వరరావు, కోటంశెట్టి హనుమంతరావుల నాయకత్వంలో స్థానిక ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. దర్శి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో లైన్ మ్యాన్లుగా, ఫిట్టర్లుగా, పంప్ ఆపరేటర్లుగా గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. మేము ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం 2023 డిసెంబర్ నుంచి 2024 జూలై నెల దాకా మాకు జీతాలు పెండింగ్ ఉండి, దాదాపు వచ్చిన అధికారులందరినీ కూడా ఎన్నిసార్లు ఎన్నిక పత్రాలు ఇచ్చినా మా మీద కరుణ లేకుండా స్పందించడం లేదు. దానివల్ల రేపు మార్చి 22 తేదీ నుంచి మేము ధర్నాకి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాము. ఆ విషయం ఇప్పుడున్న డి నారాయణ స్వామి గారికి కూడా తెలియజేశాము. మేము గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితులు అయ్యి ధర్నాకి వెళ్తున్నాము. కావున దర్శి మండలంలో నివసిస్తున్న ప్రజలు కూడా ఆర్డబ్ల్యూఎస్లో పనిచేస్తున్న వర్కర్ల గురించి మీరు అర్థం చేసుకొని మాకు సహకరించాల్సిన కోరుతున్నాము. 22 తేదీ నుంచి దర్శి మండలంలో మంచినీరు ఆర్డబ్ల్యూఎస్ నుంచి వచ్చే నీరు ఆఫ్ చేయడం జరుగుతుంది. మేము మా యొక్క జీతాలు పెండింగ్ జీతాలు ఇవ్వనందువల్ల మా కుటుంబాలు జరగడం భారంగా ఉన్నందువల్ల మేము ఈ నిర్ణయం తీసుకొని ధర్నాకి 22 తేదీ నుంచి ధర్నాకి వెళ్తాను, మార్చి 22 తేదీ నుంచి. కావున అందరు దీన్ని సౌలభ్యంతో అర్థం చేసుకొని మా జీతాలు వచ్చిన దాకా మేము ధర్నా కొనసాగిస్తాము. అందరూ అర్థం చేసుకొని మమ్మల్ని అండదండగా నిలబడాల్సిందిగా మిగతా ప్రజా సంఘాలను కూడా కోరుతున్నాం. ఈరోజు దర్శి నగర పంచాయతీ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కార్యాలయం వద్దకు ఏఐటీసీ అనుబంధ కార్మిక సంఘం అయినటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగ కార్మికులు రావడం జరిగింది. ఎందుకు వచ్చినారంటే వీళ్ళ సమస్యలు గత 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసినప్పటికీ కూడా ఎలాంటి పరిష్కారం కాలేదు. ఈరోజు మన ఉపకార్యపాలక ఇంజనీర్ గారు అయినటువంటి కె నారాయణ స్వామి గారి వద్దకు రావడం జరిగింది. ఆయనకి ఈ యొక్క ఆర్డబ్ల్యూఎస్ కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆయన తప్పనిసరిగా పై అధికారులు తెలియపరిచి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే వాస్తవంగా మనం తెలుసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లోనే వీళ్ళ మంచినీటి వ్యవస్థ చాలా అధ్వానంగా ఉన్న సమయంలో ఆర్డబ్ల్యూఎస్ కార్మికులు నిరంతరం 1000 కష్టపడి గ్రామీణ ప్రాంతంలో